ఈరోజు నేను మిమ్మల్ని ద మోస్ట్ పవర్ఫుల్ అయిన చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్ని చూపెట్టబోతున్నా. అది కర్ణాటకలో మైసూరులో లొకేట్ అయి ఉంది. కమాన్, దాని గురించి హిస్టరీ మొత్తం తెలుసుకుందాము. మనం పోయి నేను మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గో టు ద వీడియో. మనమైతే ఇప్పుడు స్టార్ట్ అయినాం. ఆన్ ది వేలో స్టోరీ చెప్పుకుందాం, ఎందుకంటే చాలా పెద్ద స్టోరీ. పదండి. చాముండేశ్వరి అమ్మవారు అంటే దుర్గామాత ఒక్క స్వరూపం. మహిషాసుర అనే రాక్షసుని సంహరించిన శక్తి స్వరూపం. మహిషాసురుడు అంటే మైసూర్ పట్టణాన్ని పాలించిన భయంకరమైన రాక్షసుడు. ఇప్పుడైతే మనం చాముండి హిల్స్ అని వచ్చేసాము. ఇక్కడ వాళ్ళందరూ ఈ గుడిని చాముండి బిట్ట అని అంటారు. మనం ఇప్పుడు పార్కింగ్ ప్లేస్లోకి వచ్చేసాం. మనం బండి పార్కింగ్ చేసుకున్నాం. చలో పోదాం ముందుకి, చరిత్ర చెప్పుకుంటూ. ఈ ప్లేస్ని ఒకప్పుడు అందరూ మహిషాపుర అని పిలిచేవారు, కానీ ఆ పేరు కన్వర్ట్ అయ్యి మైసూర్గా మారింది. ఈ గుడికి రావాలి అంటే 2 దారులు ఉన్నది. ఒకటేమో మెట్ల మార్గము, ఇంకొకటేమో మనం వాహనాల మీద వచ్చే మార్గము. మెట్ల మీద నుంచి రావాలంటే మనం ఒక 1000 స్టెప్స్ అనేది ఎక్కి ఈ గుడికి రావాలి. ఓకే, మనం అయితే ఇప్పుడు చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్కి వచ్చేసాము. మనం పూజకు కావాల్సిన సామాన్లు మొత్తం తీసుకున్నాము. ನಮಸ್ಕಾರ ಎಲ್ಲರಿಗೂ. ಚಾಮುಂಡೇಶ್ವರಿ ಬೆಟ್ಟಕ್ಕೆ ಬಂದಿದ್ದೀವಿ. ಇಲ್ಲಿ ಅಮ್ಮನವರ ದರ್ಶನ ನಿಮಗೆಲ್ಲ ನೀಟಾಗಿ ತೋರಿಸ್ಕೊಡ್ತೀವಿ. ಇಲ್ಲಿದು ಸಂಸ್ಕೃತಿ ಬಗ್ಗೆ ಎಲ್ಲ ಮಾಹಿತಿನ ನಿಮಗೆ ಕೊಡ್ತೀವಿ. ನೋಡಿ, లైక్ ಮಾಡಿ, సబ్స్క్రైబ్ ಮಾಡಿ. అన్న ఏమన్నారంటే ఇక్కడ ఉన్న సంస్కారం సాంప్రదాయం అంత మంచిగా ఉంటుంది అండ్ ఈ గుడి మస్ట్ అండ్ విజిట్ ప్లేస్, ఖచ్చితంగా రండి. అండ్ ఈ గుడి చరిత్ర చెప్పుకుందాం, పదండి. And actually we think that temple will be closed by 12:30, someone of my friends said, but now coming here we see many crowds are going on. We think there is no temple closes, so we are happy with that. Actually we have planned to come in the morning itself. Some due to work we are not supposed to come at that time. It's our luck. It's our luck. Let's see what happens. So we are just on the way to go the temple. We are just stepping. Another 2-3 minutes we'll reach there. మనం వచ్చేసాం పైకి. చాముండేశ్వరి బిట్ట, ఐ మీన్ చాముండేశ్వరి హిల్స్ ఇలా ఉంటుంది. అండ్ నేను మీకు చెప్తా స్టోరీ మొత్తం. లెట్స్ గో. ఇక్కడ ఫుల్ రష్ ఉంది. స్పెషల్ దర్శనం టికెట్ పక్కా తీసుకోవాల్సిందే. పోయి టికెట్ తీసుకుందాం పదండి, స్పెషల్ దర్శనం. నేనైతే ఈరోజు ఫాస్టింగ్ ఉన్నా, అందుకే మామిడికాయ తిన్నా. ఏం తినలేదు, మామిడికాయ ఫ్రూటే కాబట్టి తిన్నా. లెట్స్ గో, తింటూ పోదాం. అయితే నేనైతే టికెట్ తీసుకున్నాను, పదండి. ఇక్కడ క్రౌడ్ అయితే అదిరిపోయింది. అసలు చాలా క్రౌడ్ ఉంది. నేను మీకు చూపెడతాను చూడండి, చాలా క్రౌడ్. సాడ్ న్యూస్ ఏంటంటే ఇంకా క్యూలోనే నిలబడ్డాం భయ్యా. 2 గంటలు అయింది భయ్యా క్యూలో నిలబడి. ఎప్పుడు పోతామో ఏమోరా అయ్యా. వెయిటింగ్ ఫర్ టు సీ అమ్మవారు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. 2 hours అవుతుంది, ఇక్కడే ఉన్నాం. No, as soon as possible. So we are just come for temple. It's more than I think more to. అబ్బా ప్రశాంతం రా అయ్యా. టైం 4 అవుతుంది. ఆఫ్టర్ 4 hours తర్వాత నాకు ఇప్పుడే నడవడానికి ఛాన్స్ వచ్చింది. 4 hours తర్వాత, అది కూడా టికెట్ తీసుకున్న తర్వాత. పద 4 గంటలు పట్టిందిరా. లిటరల్లీ నిల్చున్నాం రా 4 గంటలు. ఇప్పుడే నడుస్తున్నాం రా అయ్యా. 4 గంటలు నిల్చున్నాం, కూర్చోడానికి కూడా లేదురా ఆడ. ఒక్కళ్ళేమో అరుచుకుంటారు, నాకేమో లాంగ్వేజ్ వచ్చి చావదు. అదే మంచిదైపోయింది. ఎవరేమన్నా యూ రైట్ అనడమే. కమాన్ లెట్స్ గో ముందుకి. ఏదో ఒకటి తింటూనే ఉన్నా దారిలో. సరే పోదాంపా, ఇప్పటికే చాలా లేట్ అయింది. టైం 4:03 అవుతుంది. పదా లెట్స్ గో. బ్రో, హౌ ఇట్ ఈస్ బ్రో వెయిటింగ్? Waiting is very good. It's very good. మా కాళ్ళ నొప్పులు ఒకటేసారి వచ్చాయి. అయ్యో, దీనికి ఎట్లున్నాయి తిరుపతికి పోయేటప్పుడు ఇంకేమైద్దో. అయ్యో, లెట్స్ గో. దేవస్థానం వచ్చేసింది ఎదురుగా. నేను మీకు చూపెట్టాను. One auntie is shouting like anything else. దేవస్థానం వచ్చేసాము. లెట్స్ గో.
ఇప్పుడు మన హిస్టరీలోకి వచ్చేస్తే అందరూ ఆ రాక్షసుని ఎలా చంపాలి అని తలలు పట్టుకున్నప్పుడు వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది, దుర్గామాత. అందరూ పోయి దుర్గామాతని అడిగారు, ఇలా ప్రాబ్లం ఉంది, రాక్షసుడు చాలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పిన తర్వాత దుర్గామాత చాముండేశ్వరి అవతారం ఎత్తి ఆ రాక్షసుని సంహరించిన ప్లేసే ఈ గుడి. ఒకప్పుడు ఈ గుడి అంత డెవలప్మెంట్ లేదంట, అందరు రాజులు అందరూ కలిసి ఈ గుడిని డెవలప్ చేశారు చాలా అద్భుతంగా. ఇక్కడ నో ఫోటో సెక్షన్స్ అని రాసింది, అందుకే నేను లోపల మెయిన్ దేవతని చూపెట్టలేకపోతున్నాను. ఇక్కడ మనం బయటకు వచ్చేసరికి ఇంకో అమ్మవారి విగ్రహం అనేది ఉంది. కమాన్ లెట్స్ గో, మీకు మొత్తం చూపెడతాను క్లియర్గా. ఇక్కడ నుంచి మంచి వ్యూ లేదు, లెట్స్ గో. ఇప్పుడు చూపెడుతున్నా చూడండి మంచి వ్యూ. ఇప్పుడు మనం స్టోరీలోకి వచ్చేస్తే అందరు దేవతలు పోయి దుర్గామాతను అడిగితే దుర్గామాత మహిషాసురవర్ధిని అనే ఒక అవతారం ఎత్తి ఆ రాక్షసుని చంపిన ప్లేసే ఈ గుడి. చాలా అద్భుతంగా కట్టాడు ఈ గుడిని, మాత్రం మస్ట్ అండ్ విజిట్. మీరు కర్ణాటకకు వచ్చి మైసూర్కి వస్తే ఈ గుడి మస్ట్ అండ్ విజిట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో. మీ సపోర్ట్ కావాలి.